బాబు మోహన్ గారు, ఒకప్పుడు సినిమాలో హీరో ఎవరని చూసేవాళ్ళు కాదు, హీరోయిన్ ఎవరని చూసేవాళ్ళు కాదు. కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు కాంబినేషన్ ఉందా లేదా అని చూసుకొని ఇంటికి వెళ్ళాక కూడా సినిమా గురించి పదే పదే చెప్పుకొని తలుచుకొని పదే పదే నవ్వేవాళ్ళు. మీరు అసలు ఎక్కడో మీ వాల్ పోస్టరో లేకపోతే మీ ఫోటోను అంటే టీవీలో ఇంతగా రాని కాలంలో కూడా చూసి తెగ ఆనందపడిపోయేవాళ్ళు. మరి కోట శ్రీనివాసరావు గారితో మీ అనుబంధం ఏంటి? లేకపోతే ఫస్ట్ డే షూటింగ్ ఎప్పుడైనా షూటింగ్ టైంలో అయినా ఎలా ఉండేదండి? మేము సొంత ఒక తల్లి పిల్లలలాగే. ఆయన ఇప్పుడు కూడా కూడా నన్ను అట్లా చూసేవాడు. ఉందండి అభిమానం? ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు మీరు అనగానే ఇప్పుడు పోయి ఒకసారి చూడాలని అట్లా అనిపించింది. అంటే మేము ఎంత అన్యోన్యంగా ఉండేదంటే నాకు తినిపించేవాడు షూటింగ్లో. నేను కానీ కోట కానీ బ్రహ్మానందం కానీ మేము ఎక్కడ ఉన్నా కూడా ముగ్గురు పేర్ల మీద 3 రూములు బుక్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్లు. అయితే కోట నేనన్ను ఉండేది, లేక బ్రహ్మానందం నేనన్ను ఉండేది, లేక బ్రహ్మానందం కోట బాబుమోహన్ అన్ను ఉండేది. మాకు 3 రూములు ఉండేది, కానీ మేము ఒకటే రూమ్లో ఉండేది. ముఖ్యంగా నేను కోటన్న ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం, ఒకటే రూమ్లో తినేవాళ్ళం. పడుకోవడం వల్ల ఒకటి రూమ్లో అటు పడుకునేవాళ్ళం. కొందరు ప్రొడ్యూసర్లు అనేది కక్కుర్తలు ఉంటారు కదా కొంతమంది, ఎందుకండి 3 రూములు బుక్ చేయించారు, మీరు ఎప్పుడు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అట్లనే ఉండొచ్చు కదా అంటే అదే ఇదే అని మేము చెప్పేవాళ్ళం. మొదటిసారి ఎప్పుడు కలిసారండి కోట శ్రీనివాసరావు గారిని మీరు? చాలాసార్లు కలిసాను. ఫస్ట్ టైం ఎప్పుడు? మొదటిసారి ఏ సినిమాలో? బొబ్బిలి రాజా సినిమా మా కాంబినేషన్ ఫస్ట్ స్టార్ట్. బొబ్బిలి రాజా ఎంట్రీ. అప్పుడు ఏమైనా అనుకున్నారు అసలు ఇంత జర్నీ మాకు పెద్ద పరిచయాలు లేవు. నేను గుడ్ మార్నింగ్ అని అనేవాడిని, గుడ్ మార్నింగ్ అనేవాడు, అంతవరకే. అందరూ ఏమనుకున్నారంటే అంటే వీళ్ళిద్దరికి పడుద్దో పడదో ఏమో గొడవలు వచ్చేటట్టుంది అంటే, అప్పుడు నేను బాగా నా అంకుశం హిట్తో కోట గారికి చెప్పినట్ట, నీకు ఇంకొకడు వచ్చిండే పోటీగా నీ వేషాలు వేయడానికి అది ఇది అని అంటే, ఈయన కూడా ఎవడాడు అది ఇదని కొంచెం కోపంగానే ఉండట నా మీద. డైరెక్టర్ చెప్పాడు, ఏమన్నా నిన్ను అంటే నువ్వు పట్టించుకోకు. జనరల్గా అంటాడు కోటన్న, ఆయన ఆగదు, ఏదో ఒకటి అంటుంటాడు సూటిపోటిగా. కానీ నన్ను ఏదైనా అంటాడని అందరు ఎక్స్పెక్ట్ చేసి కొంచెం నువ్వు ఆయన అంటే కూడా నువ్వేమనొద్దు అని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ముందే నాకు హింట్ ఇచ్చారు. అందులో ది గ్రేట్ రామనాయుడు గారు, ఆయన సినిమాలు నటించడం అంటేనే ఒక అదృష్టం అనే ఫీల్ అయ్యే నాకు 7-8 సినిమాల లోపలనే బొబ్బిలి రాజాలో నటించే అవకాశం నాకు. నేను అది అనేటప్పుడు కానీ నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, నా పని నేనే అనుకునేవాడిని. ఆ తర్వాత వరుస స్టార్ట్ అయింది మీ ఇద్దరం. నేను మామూలుగా నమస్కారం అనేది అప్పుడు అన్నానేవాడిని కాదు, నమస్కారం సార్ అనేది. అట్లా మేము మామగారు తర్వాత ఇక బాగా ఫ్రెండ్స్ అయిపోయినాం. అప్పటికే మేము అట్టన విజయవాడ షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ పెద్దన్న వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళంతగా కూడా నన్ను కూడా కోట గారితో పాటు నేను కూడా బ్రదర్ని అనుకునేవాళ్ళు నన్ను. అంటే నా అంత ప్రేమించేవాళ్ళు అందరూ నన్ను. అట్లా ఎంతో క్లోజ్ అయిపోయి ఇక మేము ట్రావెల్ చేయడం కూడా కలిసే చేసేవాళ్ళం. ఏ సినిమా ఇద్దరం ఉంటే రాత్రి 12 దాకా షూటింగ్ చేసి 12 గంటల నుంచి కారులో ఇద్దరం అటొకడు ఇటొకడం పడుకొని రాజమండ్రి పోయి ఇంకేటో పోయి కారులో జర్నీ, నైట్ అంతా జర్నీ చేసి తెల్లారులంతా షూటింగ్ చేసేది. అట్లా కలిసి తిరగటం, కలిసి చేయటం, మా ఇద్దరు కాంబినేషన్లు ఎక్కువ అవటం, దానివల్ల ఇంకా మాకు ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువైంది. మరి పాలిటిక్స్లో కూడా చూసుకుంటూ ముందు మీరు వెళ్ళారు, తర్వాత ఆయన కూడా అమ్మో దానికి వేరే ఉంది మళ్ళీ. ఆ కథ చెప్పరా మరి మాకు? కోట కొన్ని ఓర్చుకోలేడు. నేను గిన్మేళ్ళతో షూటింగ్కి వెళ్ళేది, అప్పుడు మినిస్టర్గా ఉన్నా. ముందు ఎమ్మెల్యే అయ్యాను. అయినప్పుడు వీడు ఎమ్మెల్యే అయిపోయాడు, తమరు ఎమ్మెల్యే అండి ఏం చేస్తాం, మేమేదో ఏంటి అనేవాడు. అని గన్మెన్ లేకుండా నువ్వు రాలేవా అది ఇదని అట్లానేవాడు. నేను నవ్వకుండా వాళ్ళు అట్లా అది ప్రోటోకాల్ అన్న ఇస్తారు చాలేవా అని అనుకునేవాడు. కానీ లోపల అమ్మా వీడు ఎమ్మెల్యే అయ్యిండు, వీడికి గన్మెన్లు అనేది ఉండేది లోపల. అది దాచుకోలేక అనేసేవాడు, నేను నవ్వుకునేవాడిని. అయినా కూడా మేము సెటైర్లు వేసుకునేటోళ్ళం.
ఇప్పుడు ఎమ్మెల్యేనా నేను ఏంటి తమాషాగా ఉందా నీకు అని అనేది సరదాగా అనుకునేవాళ్ళం. కానీ అతని లోపల బర్నింగ్ ప్రాబ్లం, వీడు ఎమ్మెల్యే అయిపోయాయి, నా పక్కన కూర్చునేటోడు వీడు, నా పక్కన నాకు అసిస్టెంట్గా వేసేటోడు ఎమ్మెల్యే అయిపోయాడు అని దాంట్లో ఉండి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి రైట్ నేను కూడా పోటీ చేస్తారా అని ముందు కాంగ్రెస్ అనుకున్నాడు. లేదు టీడీపీ అయితేనే గెలుస్తా కనుక టీడీపీతో పొత్తు, అలా మళ్ళీ టీడీపీ అంటే ఇష్టం ఉండదు, కానీ టీడీపీతో పొత్తు కావాలా, ఆయన ఎమ్మెల్యే కావాలి కదా, ఆయన జేయంగా పెట్టుకున్నాడు. అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు మిత్రపక్షం, ఇక బీజేపీలో చేరి టీడీపీ దీంతో మళ్ళీ నన్ను ప్రచారానికి పిలుచుకొని మొత్తానికి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు ఆయనకు గన్మెన్లు, నాకు గన్మెన్లు. అమ్మాయి అప్పుడు నేను ఆయన ముఖంలో ప్రశాంతత చూసిన. వచ్చినాక ఏరే నాకు కూడా గన్మెన్లు ఉన్నారా, నీకే గన్మెన్ అని అనేవాడు. అది మామూలులే అన్నా అని నేను అసలు నేను ఆయన మైండ్ తెలుసు కనుక నేను బ్రహ్మానందం మేము ఎక్కువగా ఆయనకు పెద్దరికమే ఇచ్చేవాళ్ళం. మేము ఏదన్నాగా కూడా మా అన్నలే అట్లా చాలా స్పోర్టివ్గా ఉండేది. మేము అసలు ఏదన్నా ఫీల్ అయ్యేటోళ్ళం కాదు, ఇక చాలా అనేది అవి మేము లెక్క పెట్టాం కనుక గుర్తులేవు. సరే ఎమ్మెల్యే అయ్యిండు, అసెంబ్లీకి వెళ్తే ఈయన అసెంబ్లీకి రాగానే రే బాబోనా రారా ఏంట్రా పిలుస్తురావు, మన ఇద్దరం ఒక్క దగ్గర కూర్చోవాలరా, మన ఇద్దరం దగ్గర కూర్చుంటే టీవీలో మనం చూపిస్తారా అనేవాడు. నేనేం బి కదా, బాబు మోహన్ రావు కదా, నాది ఫస్ట్ ఉండేది. మన స్లిప్ ఎక్కడైతే పెడతారో వాళ్ళు అక్కడే కూర్చోవాలి, ఆ సీట్లోనే కూర్చోవాలి, ఇంకా వేరే సీట్లో కూర్చోకూడదు. ఈయన పక్కన బీజేపీ కదా, ఒక్కడే ఎమ్మెల్యే కాబట్టి ఈయన పక్కన సీటు ఖాళీగా ఉండేది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి. ప్రతిపక్షాలలో చివరికట్టు పడేసినట్టు ఉంటాయి కదా, ఊరు పడేసినట్టు. నన్ను రా పక్కన కూర్చున్నా, ఒక్కడే కూర్చునేవాడు వచ్చి అటు ఇటు, ఎవరు పలకరించేవాళ్ళు కాదు. సరేలే పాపం పిలిచేయడానికి పోయి పక్కన కూర్చునేది. అంటే ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చేది అసెంబ్లీకి, రెగ్యులర్గా వచ్చేది కాదు. నేనేమో రెగ్యులర్గా వెళ్ళేది, అధికార పార్టీ కాబట్టి. సరే ఇట్లా ఉన్నాము. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 1 year లోపలనే నేను మినిస్టర్ అయ్యాను. మినిస్టర్ అయితే ఎక్కడ కూర్చోవాలి, ఫ్రంట్ రోలో కూర్చోవాలి. నేను ఫ్రంట్ రోలో కూర్చునేది. అందరికీ వీళ్ళిద్దరు ఎప్పుడో ఏదో క్లాష్ జరుగుతుంది వీళ్ళకి అన్నట్టుగా అనుకునేవాళ్ళు. ఆయన ఒకరోజు వచ్చి బాబానా అంటురా నువ్వు, నేను ఇక్కడ కూర్చుంటాను, పోయి ముందు సీట్లో కూర్చుంటావు, అక్కడేం పనిరా నీకు, రారా నా పక్కన కూర్చోరా అని అంటే, అప్పుడు అంటే సీఎం గారు లేరు, బ్రేక్ ఇచ్చారు, టీ బ్రేక్ అని అన్నా 2 సార్లు. 3వసారి అన్నా, హలో నువ్వు ఎమ్మెల్యేవయ్యా, అక్కడ కూర్చోవచ్చు, నువ్వు ఆడే కూర్చోవాలా, మినిస్టర్ ఇక్కడ కూర్చోవాలి అంటే సభలో ఎమ్మెల్యేలు నవ్వారు కదంటే మామూలుగా నవ్వుడు కాదు. ఇక నవ్వినాక బాగుండదని మళ్ళీ పోయి పక్కన కూర్చున్నాను. అంటే మీరు సెటర్లు వేసుకునేది, నవ్వుకునేది, వేసుకునేది, సరదాగా ఉండేది. అట్లా అది నేను మర్చిపోలేను. నేను మినిస్టర్ కాగా అమ్మ అనేక మానేసిండు, అసెంబ్లీకి రాలే ఆ తర్వాత నుంచి. నేనా మినిస్టర్ కాలేను, వీటితో పోటీ పడటం అనవసరం, ఎమ్మెల్యే అనుకున్నా ఎమ్మెల్యే అయినా. ఇక వాడు అదృష్టం బాగున్నాడు, మంత్రి అయిండు. నేను అదృష్టం బాగుంది లేరా, ఇక నువ్వు మంత్రి, నేను మాకు బీజేపీ వాళ్ళకి కూడా ఇస్తాడరా మంత్రి, సరే లేరా అని రాలేదు.